వివేక హత్య కేసుకు సంబంధించి ఆయన కూతురు సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పట్టించారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పేందుకు కొందరిపై సునీత ఒత్తిడి చేశారని చెప్పారు. ఈ కేసులో తనని అన్యాయంగా ఇరికించారని సిబిఐ కూడా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్ రెడ్డి ఆరోపించారు. అలాగే దస్తగిరి వాంగ్మూలంపై సునీత దర్యాప్తు కోరడం లేదని చెప్పారు. నిర్దోషిగా బయటకు వస్తానని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మీకు అందిస్తారు. రెండోది, మీరు ఫర్దర్ విచారణ ఏ కోణంలో అడగాల? ఇందాక చెప్పినట్టు డాక్యుమెంట్స్ థెఫ్ట్ ఏది ఉందో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది, ఆ డాక్యుమెంట్స్ రికవరీ కోసం ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అని రౌండ్ డిసీలు ఉన్నాయి డాక్యుమెంట్స్ మీద అనేవి వరకు దస్తగిరి చెప్తాడు. తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది దస్తగిరి కూడా చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది విచారణ చేసి మాకు ఫర్దర్ ఎంక్వైరీ చేసి క్లారిటీ ఇమ్మని అడగాల. మీరు అది అడగరు. అదేవిధంగా షమీం గారు వివేకం పెదనాన్నకు సంబంధించిన సెకండ్ వైఫ్ అనే విషయం అందరికీ తెలుసు. కేసులో కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమెకు వివేకం పెదనాన్నకు ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయి ఉండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతకు అడగదు. సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రిలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. షమీం వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మీకు అందిస్తారు. రెండోది, మీరు ఫర్దర్ విచారణ ఏ కోణంలో అడగాల? ఇందాక